ఒక చిన్న గమనిక, వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి 2019లో జరిగిన రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్లోని అఫీషియల్ ప్రశ్నలు. ఆన్ సెల్లింగ్ అన్ ఐటమ్ 440 రూపీస్, లాస్ ఈజ్ 60% ఆఫ్ ది ప్రాఫిట్ రిసీవ్డ్ ఆన్ ది సెల్లింగ్ ద సేమ్ ఐటమ్ ఎట్ 1000 రూపీస్. నో ది పర్చేస్ ప్రైస్. ఈ సమ్ చేయడానికి ముందుగా 2 ఫార్ములాలు అవసరం. ఈ 2 నోట్ చేసుకోండి. ఇప్పుడు సమ్ చదువుకుంటా చేద్దాం. ఆన్ సెల్లింగ్ అన్ ఐటమ్ 440 రూపీస్ లాస్ అన్నాడు కాబట్టి నేను ఈ ఫార్ములా తీసుకుంటా. కాస్ట్ ప్రైస్ నేను సి అనుకుంటా, మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది లెక్కలో 440, ఈజ్ అని ఉంది కాబట్టి ఈక్వల్ టు 60%ని 60/100 రాస్తా. ప్రాఫిట్ ఇప్పుడు ఈ ఫార్ములా వాడతా. సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు 1000 రూపాయలు, మైనస్ కాస్ట్ ప్రైస్ని మనం ఇందాక ఏమనుకున్నాం సి. 0 క్యాన్సిల్ చేయండి. తర్వాత రెండో ఎక్కంలో 6ని 10ని కొట్టొద్దు, ఎందుకంటే 10 అనేది యూనిక్ నెంబర్, తొందరగా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది 10 ఉంటే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10c 440 × 10 4400 ఈక్వల్ టు ఇక్కడ కూడా 6000 మళ్ళీ మైనస్ 6c. ఈ మైనస్ 6c ఇటు వస్తే 10c ప్లస్ 6c, 6000 ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది 4400. ఎంత 0 0 4 6కి 4 కలిపితే 10, ఇదంతా 16c. సి ఈక్వల్ టు 10400/16. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఎక్కడ పాయింట్ లేదు, అన్నీ చక్కగా క్యాన్సిల్ అయిపోతాయని అర్థం. చివరిలో 2 జీరోస్ ఉన్నాయి, ఖచ్చితంగా 4 టేబుల్లో పోతుందని అర్థం. 4 4 16, మళ్ళీ 4 ఎక్కంలో ఇది 2 సార్లు, ఇది 6 సార్లు, మళ్ళీ ఇంకా చివరిలో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 4 ఎక్కంలో 6 4 24, ఇంకా 20 ఉంటుంది, 5 0. ఫస్ట్ ఆప్షన్. మీకు అర్థం కావాలని ఇంత క్లారిటీగా చెప్పాను. మీరు ఎగ్జామినేషన్లో 1 మినిట్లో కొట్టేయాలి అంతే. నీట్గా నోట్ చేసుకోండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఆఫ్ విచ్ ఎల్సిఎం ఈస్ 9017 అండ్ హెచ్సిఎఫ్ ఈస్ 1. ఈ ప్రశ్న గ్రూప్ డి మోడల్ ప్రశ్న. ఈ ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నలు అస్సలు వదలకూడదు. మనకి ఎగ్జామినేషన్లో కొన్ని చేసే ప్రశ్నలు ఉంటాయి, కొన్ని వదిలేసే ప్రశ్నలు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా చేసే ప్రశ్నలు. ముందుగా మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి, దీన్ని నోట్ చేసుకోండి. మనల్ని అడిగింది ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఇదిగో ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత 9017 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 1. ఆన్సర్ ఎంత 9017, ఫస్ట్ ఆప్షన్. ఇంతే. ఈ ప్రశ్న చూడండి. ఇన్ ద మిక్స్చర్ ఆఫ్ 84 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 3:4. మిల్క్ వాటర్ ఎంత అన్నాడు రేషియో 3:4. టోటల్ ఎంత అన్నాడు 84. ఇప్పుడు నాకు మిల్క్ కావాలి అంటే ఏం చేయాలి, మిల్క్ 3 parts by 3 + 4 7 ఇంటూ టోటల్ ఎంత 84. 7 ఎక్కంలో 84 ఎన్నిసార్లు పోతుంది 12 సార్లు. సో నాకు మిల్క్ 36 వచ్చింది. అప్పుడు వాటర్ ఎంత అవుతుంది 84లోంచి 36 తీసినా మీకు వాటర్ వస్తుంది. అలా కాకుండా మళ్ళీ వాటర్ అంటే మళ్ళీ ఇక్కడ 4, టోటల్ 3 + 4 7 ఇంటూ 84. దీన్ని సాల్వ్ చేసిన ఆన్సర్ వస్తుంది. నేనేమంటానంటే ఇక్కడ 12 3 36 అని మీరు చదువుతారు కదా, వెంటనే ఇక్కడ 3 తీసేసి వాటర్ అంటే 4 12 48 అని చదవాలి. మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇంకొకసారి మిల్క్ అనేటప్పటికి ఇక్కడ 12 3 36 అని మనం ఎలా చదువుతామో, వాటర్ అనేటప్పటికి ఈ 3ని ఇక్కడ తీసేసి ఇక్కడ డైరెక్ట్గా 4 పెట్టుకోవచ్చు. వాటర్ 4 parts కాబట్టి. సో 4 12 48 అని డైరెక్ట్గా రాసేయాలంటున్నా. ఇప్పుడు చూడండి, ఇన్ ద రేషియో ఈజ్ చేంజ్డ్ టు 3:5. మిల్క్ 36, వాటర్ 48. ఈ రేషియో అనేది మారిందంట. ఎలాగా 3/5 కింద. ఇప్పుడు చూడండి, దెన్ టెల్ ద అమౌంట్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ మిక్స్డ్ ఇన్ ద మిక్స్చర్.
దీనికి కొంచెం వాటర్ కలిపాడంట, అందుకే ప్లస్ ఎక్స్ రాశా. ఇప్పుడు 3 ఎక్కంలో ఇది ఒకసారి 36 2 సార్లు పోతుంది, 3 ఎక్కంలో 12 సార్లు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 12 5 60 ఈక్వల్ టు ఇక్కడ కూడా 48 ప్లస్ ఎక్స్. క్లియర్గా రాస్తున్నా, 48 ప్లస్ ఎక్స్. ఎక్స్ కావాలంటే 60లోంచి 48 తీసేయండి, 12. ఈ ప్రశ్న చదవడానికి మాత్రమే ఇంత ఉంటుంది, మీరు చేయడానికి 1 మినిట్ కూడా పట్టదు. మార్టిన్ డొనేట్ 13% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఆర్గనైజేషన్, అలాగే 12% హిజ్ శాలరీ టు ది ఆర్ఫనేజ్ అండ్ 14% ఆఫ్ హిస్ శాలరీ టు ది ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ ఫర్ ది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అండ్ 16% శాలరీ టు డాక్టర్ అసిస్టెంట్స్. ఈయన శాలరీ మనం 100% అనుకుంటే ఈయన శాలరీలో కొంత భాగాన్ని అందరికీ డొనేట్ చేశాడు. ఆర్గనైజేషన్కి ఎంత? 13%. తర్వాత 12% ఏమో ఆర్ఫనేజ్కి, 14% ఏమో ఇన్స్టిట్యూషన్స్కి, మిగిలిన 16% ఏమో డాక్టర్కి. అంటే మొత్తం ఎంత? 6 4 కలిపితే 10, 13 2 15, 1 2 3 4 5, 55% డొనేట్ చేశాడు. ఒరిజినల్గా నేను 100% అనుకుంటే 55% డొనేట్ చేస్తే ఇంకా అబ్బాయి దగ్గర ఎంత ఉంటుందండి? 100లోంచి 55 తీస్తే 45% ఉంటుంది, 45% ఉంది. ఇన్ ద రిమైనింగ్ అమౌంట్ ఈస్ 42750. ఇదిగో 45% అనేది ఈ అమౌంట్కి సమానం. అయితే ఇన్ ద బ్యాంక్ అకౌంట్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ డొనేటెడ్ ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ అడిగాడు, ఆర్ఫనేజ్కి ఎంత? 12%. అంటే మీకు ఎంతో కొంత వాల్యూ వస్తే దాన్ని 12తో మల్టిప్లై అయితే చేస్తే వచ్చేదే మీ ఆన్సర్. ఇక్కడ నన్ను లేకపోతే ఆప్షన్ వెరిఫికేషన్ చేసేవాడిని, నన్ను ఉంది కాబట్టి ఖచ్చితంగా బిట్ అంతా చేయాల్సిందే. 45% ఎంత అయితే అసలు ఆయనకి ఒరిజినల్ శాలరీ ఎంత? 100 ఇంటూ 42750/45. దీన్ని మీరు సాల్వ్ చేయొద్దు, ఇక్కడితో ఇలా వదిలేసేయాలి. తర్వాత అడిగింది ఏంటి? ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ ఎంత? 12%, 12/100. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఎక్కంలో 12 4 సార్లు, 3 ఎక్కంలో 45 15 సార్లు. 15 ఎక్కం దీంట్లో ఎలా పోతుంది? 15 రోజుల 30, 42లో 30 పోతే 12 ఉంటుంది, పక్కన 7 ఉంది 127, 15 8 120, పక్కన 7 మిగిలింది 5 ఉంది, 15 5 75 0. అంటే 2850 ఇంటూ 4. ఇదే మీ ఆన్సర్. 2 చేద్దాం. 0 34 11. థర్డ్ ఆప్షన్. మీరు దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేది 100% శాలరీ. ఇది టోటల్ శాలరీ. 12/100తో ఎందుకు చేశాను? అడిగింది ఆర్ఫనేజ్ కాబట్టి. డైరెక్ట్గా ఇలా రాయడం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది. ఏ పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ హాస్టల్ టు ది కాలేజ్ స్పీడ్ ఆఫ్ 15 km ఫ్రమ్ ది బైసికిల్ అండ్ రీచెస్ 4.5 minutes డిలే. మీనింగ్ ఏంటంటే సైకిల్ మీద నేను 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 4.5 minutes ఆలస్యంగా వెళ్ళానంట. ఆలస్యం కాబట్టి డిలే అని రాశా. తర్వాత ఇఫ్ ఈ రన్స్ ఏ బైక్ విత్ స్పీడ్ ఆఫ్ 20 kmph ఇట్ రీచెస్ 4.5 minutes ఎర్లీ. ఇప్పుడు నేను బైక్ మీద వెళ్ళా ఈసారి 20 కిలోమీటర్ల వేగంతో, అప్పుడు 4.5 minutes ముందు వచ్చేసా, అందుకే ఎర్లీ అని రాశా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి సినిమా హాల్కి సైకిల్ మీద ఒకసారి, బైక్ మీద ఒకసారి వెళ్ళారు. అక్కడ డిస్టెన్స్ అనేది సేమే మీ ఇంటి దగ్గర నుంచి సినిమా హాల్కి. కాకపోతే మీరు సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఒక స్పీడ్తో వెళ్తారు, బైక్ మీద వెళ్ళినప్పుడు ఒక స్పీడ్తో వెళ్తారు. 2 చోట్ల సమానంగా ఉన్నది ఏంటిది? డిస్టెన్స్. నేను ఆ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటా. డిస్టెన్స్ బై సైకిల్ మీద వెళ్ళిన స్పీడ్ ఎంత? 15. మళ్ళీ 2 చోట్ల డిస్టెన్స్ సమానం కదా, డిస్టెన్స్ బై బైక్ మీద వెళ్ళిన స్పీడ్ ఎంత? 20 మైనస్
ఈక్వల్ టు ఇది డిస్టెన్సు, ఇది స్పీడ్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏంటి అర్థం? టైం. ఇక్కడ 4.5 మినిట్స్ డిలే ఎర్లీ అని ఉంది. ఒక డిలే ఒక ఎర్లీ ఉన్నప్పుడు టైంని ఎప్పుడు కూడా యాడ్ చేయాలి. ఎంత? 4.5కి 4.5 కలిపితే 9 మినిట్స్, 9. ఇక్కడ మీరు చూడండి, ఇది 15 కిలోమీటర్స్, ఇది 20 కిలోమీటర్స్, ఇది 9 మినిట్స్. నేను దాన్ని బై 60 రాస్తా. ఇప్పుడు అన్నీ సమానంగా ఉన్నాయి. 15కి 20కి ఎల్సిఎం ఎంత? 60. 15 60లో 4 సార్లు పోతుంది. 4x. 20 60లో 3 సార్లు పోతుంది. ఈక్వల్ టు 9/60. ఈ 60 క్యాన్సిల్. 4లోంచి 3 చేస్తే x ఈక్వల్ టు 9. x అంటే ఏంటి? డిస్టెన్స్. మనల్ని అడిగింది డిస్టెన్స్. థర్డ్ ఆప్షన్. మీకు అర్థం కావడానికి మాత్రమే ఇలా ప్రతిదీ చెప్పాను. ఎగ్జామినేషన్లో ఇది ఒక్కటే వేసి 1 నిమిషంలో కొట్టేయాలి. In one box, 3 different types of old coins are in the ratio 3:5:7 and the value of old coins are 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు రెస్పెక్టివ్లీ. ఇంత చదివాక మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఓల్డ్ కాయిన్స్ రేషియో ఇచ్చాడు. ఓల్డ్ కాయిన్స్ రేషియో ఎంత? 3:5:7. తర్వాత వాల్యూ ఆఫ్ ఓల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. ఇదేంటిది? ఇది వాల్యూ ఆఫ్ ఓల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. ఎంత? 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు. నాకు దీన్ని బట్టి కాయిన్స్ వాల్యూ ఏమవుతుంది? కాయిన్స్ వాల్యూ 1/3 3 పార్ట్స్, అలాగే 5/5 25 పార్ట్స్, 10/7 70 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 3 + 25 + 70 ఎంత? 70కి 25 కలిపితే 95, ఇది ఒక 3 98. ఇప్పుడు ఇఫ్ ద టోటల్ ప్రైస్ ఆఫ్ ది కాయిన్స్ కెప్ట్ ఇన్ ద బాక్స్ ఇస్ 686 రూపాయలు. 686 రూపాయలు టోటల్ కాయిన్స్. మనకి ఎంత వచ్చిందో టోటల్ కాయిన్స్ రేషియో 98. చివర్లో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. 7 8లో 56 కాబట్టి 98 ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. ఇప్పుడు చూడండి, టెల్ ద నెంబర్ ఆఫ్ ఓల్డ్ 10 రూపీ కాయిన్స్ అన్నాడు. 10 రూపీస్ కాయిన్స్ ఎంత? 10x7 70. ఇదేగా మనకు వచ్చింది 7. ఏంటిది 7? ఒక పార్టు. కానీ మనకు రావాల్సింది 70 పార్ట్లు. అంటే 70 × 7 ఎంత? 490. 490 రూపాయలు వచ్చింది. 490 రూపాయల్లో 10లు ఎన్ని ఉంటాయి? 49. మీకు అర్థం కావడానికి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. దీన్ని ఏమని చదవాలి? ఈ 3 పార్ట్స్ని, 25 పార్ట్స్ని, 70 పార్ట్స్ని కాయిన్స్ వాల్యూ రేషియో 98 పార్ట్స్ అనేది టోటల్ కాయిన్స్ రేషియో. కానీ మనకు లెక్కలో ఇచ్చింది 686 రూపాయలు. అప్పుడు ఒక పార్ట్ ఏమవుద్ది? 686/98. ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు. ఇదిగో అదే ఈ 7 పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. an amount of 7600 is invested ordinary interest rate at an annual of 8% after 5 years. సమ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ సింపుల్ అని కానీ కాంపౌండ్ అని కానీ ఇవ్వాల. సో ఖచ్చితంగా సింపుల్ అనే తీసుకుంటా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి? ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఎంత? 7600. P టైం ఎంత? 5 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8/100. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. 76 × 40. 76 4 ఎంత? 74 280. 6 4 24. 4 10 0. ఈ 0 ఉంది కాబట్టి ఈ 0. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ద అమౌంట్ వాజ్, అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలపాలి. లెక్కలో ప్రిన్సిపల్ ఎంత? 7600. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 30/40. కలిపితే వచ్చేది ఏంటిది? అమౌంట్ 0 4 6 10. సో 10,640 వచ్చింది.
హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ వాజ్ ఇన్వెస్టెడ్. దీంట్లో నుంచి ఈ 10,640లో నుంచి సగం అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేశారంట స్టాక్ మార్కెట్లో. రిమైనింగ్ అమౌంట్ ఎంత? దీంట్లో హాఫ్ తీసేసాడంటే హాఫ్ ఎంత? 2 రకంలో 5 సార్లు, 3 సార్లు, 2 సార్లు 0. సో ఆన్సర్ ఈజ్ 5320. ఇంకా క్లారిటీగా రావాలంటే ఈ 10,640ని 2 పార్ట్స్గా ఈక్వల్ చేశాడు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంట. 5320 ప్లస్ 5320 కలిపితే వచ్చేదే 10640. When a number is divided by 119, the remainder remains 10. సపోజ్ నేను నెంబర్ని ఎక్స్ అనుకుంటా, దీంతో 119ని చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 10. అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? 119కి 10 కలిపితే 129 నెంబర్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, నా దగ్గర 40 అని ఒక నెంబర్ ఉంది. దాన్ని ఒక నెంబర్తో భాగిస్తే నాకు రిమైండర్ అనేది 10 వచ్చింది. అప్పుడు నెంబర్ ఏమవుతుంది? ఈ 40కి 10 కలిపితే 50 అవుతుంది. క్లియర్? వెన్ ద సేమ్ నెంబర్ అంటే ఈ 129ని మళ్ళీ ఈజ్ డివైడెడ్ బై 17, 17తో భాగిస్తే వాట్ విల్ బీ ద రిమైండర్? ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అని అడిగాడు. 17 ఏళ్ళ ఎంత? 119. రిమైండర్ ఎంత? 129లోంచి 119 తీస్తే 10. ఫస్ట్ ఆప్షన్. లెక్క అర్థం చేసుకొని క్లారిటీగా చేయడమే. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ 375 ఫ్యాక్టోరియల్. అంటే 375 ఫ్యాక్టోరియల్లో మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయని అడిగాడు. మనం ఏం చేయాలంటే ఈ 375ని ఫస్ట్ 5తో డివైడ్ చేయాలి. రిమైండర్ అనేది మనకు అనవసరం, కోఎఫిషియంట్ ఎంత వచ్చిందో అదే ముఖ్యం. ఎంత? 7 5ల 35, ఇంక 25 ఉంటుంది 5 సార్లు. ఈ 75 అన్నది 5 కన్నా పెద్దది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 5తో డివైడ్ చేయాలి. వచ్చిన నెంబరు 5 కన్నా పెద్దది, సో మళ్ళీ 5తో డివైడ్ చేయాలి. 75/5 ఎంత? 15 5లు 75, 15 వచ్చింది. ఈ 15 అన్నది మళ్ళీ 5 కన్నా పెద్దది, మళ్ళీ 15 కూడా చేయాలి 5తో. ఎన్నిసార్లు పోతుంది? 15 5లో 3 సార్లు. ఈ 3 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి ఇంకా చేయకూడదు, ఇంతటితో వదిలేయాలి. కలపండి. 75 15 ఎంత? 90, 90కి 3 కలిపితే 93. ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ ఏ షాప్ కీపర్ హైక్స్ ది పర్చేస్ వాల్యూ ఆఫ్ అన్ ఐటమ్ బై 46%. ఇనిషియల్గా 100 రూపాయలు ఉంది నా దగ్గర కాస్ట్ ప్రైస్. నేను హైక్ చేసుకున్నా ఎంత? 46%. హైక్ కాబట్టి ప్లస్ రాసి 46 రాసా. 146. ఏంటిది? ఇది మార్క్డ్ ప్రైస్. 46% ఉంటే 46 ఎందుకు రాసా? ఇదిగో 100. 46% కాబట్టి 46/100, 100 క్యాన్సిల్. అందుకే డైరెక్ట్గా ఇలా రాసా. ఇప్పుడు చూడండి, అండ్ ఇట్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 46% ఆన్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ ఇట్. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి? మార్క్డ్ ప్రైస్ 146 ఇంటూ డిస్కౌంట్ ఎంత అన్నాడు? 46%. 100లో డిస్కౌంట్ కాబట్టి మైనస్ రాసి 46 తీస్తే ఎంత? 54/100. తొందరపడి సాల్వ్ చేయొద్దు, కింద 100 అలాగే ఉంచుదాం, ఎందుకంటే ఆప్షన్స్లో అన్నీ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి. 146 ఇంటూ 54 నాకు కావాలి. 144లో 560, 6 4లో 24, సో 584 వచ్చింది. 146 5లో 14 5లు 70, సో 700 వచ్చింది. 5 6లో 30 ఎంత? 730. 4 8 8 7 7884. కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ పెడతా. ఇప్పుడు చూడండి 78.84. మనల్ని అడిగింది ఏంటిది? గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఇనిషియల్గా ఎంత అనుకున్నాం? 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 78.84. కాస్ట్ ప్రైస్ ఎక్కువ కదా సెల్లింగ్ ప్రైస్ కన్నా, సో మనకేమొచ్చుద్ది? లాస్ వచ్చుద్ది. ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు 2 లాసులు ఉన్నాయి. 100లో నుంచి 78.84 తీద్దాం. ఎంత?
10లోంచి 4 తీస్తే 6, 1 0.16. ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్. ప్రతి ఒక్కటి క్లారిటీతో చెప్పాను అనుకుంటున్నా. మీకు కూడా అర్థమైందని కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ని ఒకసారి కంప్లీట్గా వెరిఫై చేసి మీ ప్రిపరేషన్కి ఏమైనా హెల్ప్ అవుద్దని మీరు భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.